మరి రాత్రి మనం ధ్యానం చేసినటువంటి వాక్య ధ్యానాన్ని మనం కంటిన్యూ చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం నుండి మనం మరొకసారి ధ్యానం చేద్దాం. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిష్నకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడను లేకపోవుటయు ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనో సాంగత్యము లేకుండాటయు చూసిరి. చాలు. రాత్రి మనం 2 విషయాల్ని ధ్యానం చేశాం. మొదటిది ఏంటి? సుఖముగా ఉండటం వారు అలవాటు చేసేసుకున్నారు. 1. 2, ఎవరి భయము లేకుండా మూర్ఖంగా ఉండటం నేర్చుకున్నారు వాళ్ళు. ఇక 3వది, అధికార బలం పొందిన వాడు ఎవడునో అక్కడ లేరు అని ఇక్కడ రాయబడింది. ఏ బలం లేదంట వారికి? అధికార బలము లేదు. అధికార బలము లేకపోవటం ఒక మైనస్గా అక్కడ దానియులు కనిపెట్టారు. అంటే ఇక్కడ అధికార బలము అనేది ఉన్నప్పుడు ఈ అధికారంతో వారు దేన్నైనా శాసించగలుగుతారు. ఒక అధికార బలం, ఒక వ్యక్తికి అధికారం రావాలంటే అతడు బలవంతుడై ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి, సమస్త పరిస్థితులను పరిష్కరించగలిగేవాడై ఉండాలి. అప్పుడే అలాంటి వారికి అధికారం అనుగ్రహించబడుతుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికి కూడా అధికార బలము లేదు. అంటే అధికారం చెలాయించేంత బలము లేదు. ప్రియులారా, దేవుడు మనకు అధికారం ఇచ్చారు. దేవుడు మనకు ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. అసలు ఎంత అద్భుతమైన అనుభవం అండి ఇది. దేవుని పిల్లలు అవటానికి అధికారము అనుగ్రహించారంట. ఇప్పుడు దేవునికి సర్వాధికారం ఉంది, మరి దేవుని పిల్లలకు కూడా ఆ సర్వాధికారములో అధికారం తప్పకుండా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లేకపోతే ఇంకా అంతకంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేయటానికి అసలు సాహసిస్తారండి? పిల్లల సంగతి అట్టుంచండి. మేము పలానా ఎమ్మెల్యే గారి తాలూకు అంటేనే చూడండి, చాలామంది కార్ల మీద బళ్ళ మీద మేము పలానా రాజకీయ నాయకుల తాలూకు అని మీద వెనక, అంటే నన్ను ఏమన్నా చేసావంటే నా వెనక జాగ్రత్త, మరి మామూలుగా ఉండదు నాతో పెట్టుకుంటే అని అర్థం అనమాట. అది అంటే నేను పలానా వారి తాలూకని అక్కడ ఇండైరెక్ట్గా నా జోలికి వస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇవ్వటం అనమాట. అంటే నిజంగా ఆ గొప్ప వ్యక్తితో వాళ్ళకి సత్సంబంధం లేకపోయినా తమ్మును తాము ఏదో మేము ఫలానా వారి తాలూకని చెప్పుకోవటం వలన మా జోలికి ఎవరు రారు అన్నట్టుగా, ఒకవేళ ఆ కారు ఎవరినైనా గుద్దేసినా అరే ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అందుకని మంచిది అని భయపడిపోతారని. నా ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకే ఒక గొప్ప వ్యక్తిని మాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికి వాళ్ళు ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారంటే అసలు సృష్టికర్త అయిన దేవునికే మనం పిల్లలమయ్యే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆయన పిల్లలు అవ్వడానికి మనకు అర్హత ఉండాలండి. ఈ అర్హత సంపాదించుకున్నాం అనుకోండి, ఆయన పిల్లలకి దేవుడిచ్చేటువంటి అధికారం చాలా గొప్పది. కొంతమంది
అధికారులకి సెక్యూరిటీ ఉంటుంది. అధికారులకే కాదండి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అక్కడ కాపలా కాయవలసిందే, వాళ్ళకి ఏం జరుగుతుందని. అది ప్రోటోకాల్ రూల్ అన్నమాట. అంటే మరి ఈ లోక అధికారులకే అంత భద్రత ఉంటే, వారి పిల్లలకే అంత భద్రత ఉంటే, ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడే మన తండ్రి అయితే ఆయన పిల్లలుగా మనకి ఎంత భద్రత ఉంటుందండి, మనకి ఎంత అధికారం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలు అవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. ఈ అధికార బలాన్ని మనం ఉపయోగించుకోవాలి అని అంటే ఆయన పిల్లలంగా ఉండటానికి తగిన అర్హత సంపాదించుకోవాలి. మనం ఆ తగిన అర్హత సంపాదించుకోవాలి. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిసియుండువాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని పిల్లలమంటే మనం నేను దేవుని బిడ్డనే అని చెప్పుకున్నంత మాత్రాన మనం దేవుని బిడ్డలము కాలేము. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో, అంటే చెయ్యొద్దన్నది చేయకుండా చేయమన్నది చేసి అన్ని విషయాల్లో కూడా దేవునిని ఎవరైతే ఘనపరిచి గొప్ప చేస్తారో వారే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన ప్రేమ గలవాడై ఉన్నట్టు, ఆయన మంచివారై ఉన్నట్టు మనము కూడా అన్ని విషయాలలో కూడా ఆయనను పోలి అప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలం అవుతాం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడినని దేవుని వాక్యం తెలియచేస్తామండి. అంటే దేవుని పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తారు, అపవాది పిల్లలు అపవిత్రంగా జీవిస్తారు. దేవుని పిల్లలు నీతిగా బ్రతుకుతారు, అపవాది పిల్లలు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా జీవిస్తారు. దేవుని పిల్లలు ప్రేమ కలిగి జీవిస్తారు, అపవాది పిల్లలు కోపముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ కక్షలతోనూ భయంకరమైనటువంటి మూర్ఖత్వంతోనూ జీవిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు చేతనైతే సహాయం చేస్తారు, మేలు చేస్తారు, కానీ అపవాది పిల్లలు కీడు చేయడం, మోసం చేయడం, దోసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. చూసారా,
దేవుని పిల్లలకి అపవాది పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇప్పుడు మనము దేవుని పిల్లలకు ఉండే అర్హతలు కలిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకోండి. హాస్పిటల్కి వెళ్తే మనకు ముందు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? టెస్ట్లు కదా, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఏదైనా ఇరిగితే ఎక్స్రే, ఇంకా తలలో బాడీలో ఏదైనా వాళ్ళకి అంత చిక్కంది ఏమైనా ఉంటే స్కానింగు, ఇవన్నీ కూడా పరీక్షించిన మీదటే ట్రీట్మెంట్ మొదలు పెడతారు కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. మనకి దేవుని వాక్యం అనే మెడిసిన్ పనిచేయాలంటే ముందు అసలు మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే, ఓహో నాకు ఈ బలహీనత ఉందా, ఈ బలహీనత ఉంటే ఇది తప్పు లేకపోతే ఈ పొరపాటు అని మనకు తెలిస్తే గనక వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మనకు మన లోపం ఏంటో బోధిస్తున్నప్పుడే అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు మనం సరి చేసుకుంటే గనక, శరీరానికి మెడిసిన్ వాడితే శరీరంలో ఉన్న రోగం ఎలాగైతే తగ్గుతుందో, మన ఆత్మలో ఉన్న రోగం తగ్గాలంటే దేవుని వాక్యం అనేటువంటి ఈ ఆత్మీయ ఆహారం, ఆత్మ సంబంధమైన ఈ మెడిసిన్ మనలోకి వెళ్తున్నప్పుడు మనల్ని స్వస్థపరుస్తుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, స్వస్థ బుద్ధి గలవారై. ఏంటంట? స్వస్థ బుద్ధి గలవారే. అంటే బుద్ధి స్వస్థత పొందాలంటే బుద్ధిని స్వస్థపరిచే మెడిసిన్ ఏదో ఉంది, అదే వాక్యం అండి. ఫిలిస్తీన్ల తరపున నేను వస్తాను, ఇశ్రాయేల్ తరపున మీరు రండి, ఒక్కరి రండి, నేను ఒక్కడిని వస్తాను, మీరు ఒక్కరు రండి. ఆ మొనగాడు ఎవరైనా పర్లేదు, నా మీదకి ఒంటరి పోరాటానికి పంపించండి. ఈ ఒంటరి పోరాటంలో ఎవరు గెలిచారో వారికి అవతలి వారు దాసులు అవ్వటం. ఇది ఆస్తి నష్టం జరగదు, ప్రాణ నష్టం జరగదు, ఒకరితో ఇద్దరితో పోతుంది అంతే. ఇది ఈ వేల మంది లక్షల మంది అంత ప్రయాసపడటం ఎందుకు? నిజంగా గొలియాతు చాలా మంచి ఆలోచన. అంటే అందరినీ ఇబ్బంది పెట్టకుండా సింగిల్గా ఇద్దరితో అయిపోతుంది అంతే. అసలు ఎవరు బలవంతులు అనేది వాళ్ళిద్దరి దగ్గర తేలిపోతుంది అన్నాడు. కానీ దానికి కూడా ఎవరు ఇశ్రాయేల్ తరపున ఒక్కరు కూడా ముందుకు వచ్చిన వాడు లేడు. 40 దినాల నుంచి సవాల్ చేస్తున్నాడు, రే మీకు దమ్ముంటే రండిరా, నన్ను ఢీకొనండి, మీ దేవుడు ఎంత గొప్పోడో మీరెంత గొప్పోళ్ళో నేను చూస్తా అని సవాల్ చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, పెద్ద పెద్ద బొబ్బలు పెడుతున్నాడు. అందరూ గడగడా వణికిపోయి, అమ్మో ఆ గొలియాతుని మేము మాత్రం ఢీకొనలేము అని ఎవరికి వారే సతికిలు పడ్డారు. అలాంటి సమయంలో దావీదు యుద్ధ నేర్పరితనం లేనివాడు, ఒక సామాన్యంగా గొర్రెలను కాసుకునేటువంటి ఒక వ్యక్తి. అతడు అంటాడు, ఇంత భయంకరంగా దేవుని ప్రజల్ని దూషించి ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే మీలో ఒక్కరు కూడా రావట్లేదు. సరే నేను వెళ్తాను అతని మీదకి అని చెప్తే అందరూ ఆటంకపరిచారు. హేమీలు మేమే చచ్చిపోతుంటే ఆఫ్టర్ ఆల్ పిల్లగాడివి, కుర్రగాడివి, నువ్వు అతని మీదకి వెళ్తావా? అతని గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పినా సరే అతడు ఏమాత్రం భయపడకుండా యుద్ధ రంగంలో ముందుకు దూకి గొలియాతుతో సాలం చేశాడు. గొలియాతుని గెలిచాడండి. గొలియాతుని గెలిచిన తర్వాత అందరూ ఏమంటున్నారు? ఇప్పుడు ఆ స్త్రీలందరూ వచ్చి పాటలు పాడుతున్నారంట. ఏమని? సౌలుకి 1000 కొలది జై జైలు, దావీదుకి 10,000 కొలది జై జైలు. అంటే సౌలు కంటే దావీదే ఎక్కువ, సౌలు కంటే దావీదే గొప్పవాడు అంటున్నారు. అప్పుడు సౌలుకి ఎలా ఉంటుందండి? ఒళ్ళు మండిపోయిందనమాట. ఏంటి, నేను రాజునైనా నాకంటే కూడా ఒక సామాన్యుడైన దావీదు గొప్పవాడా? ఎలాగవుతాడు? ఎలాగ అవనిస్తాను? వాడిని బ్రతకనివ్వను అంటున్నాడు. అరే నీకు అంత పౌరుషం ఉంటే ఏం చేసి ఉండాలి? గొలియాతుని ఎదుర్కొని అతన్ని ఓడించి ఉండవలసింది. అప్పుడు ఆ ఘనత ఏదో నీకే వచ్చిన కదా.
కానీ నువ్వేమీ చేయవు, కానీ నీకు ఊరకనేమో చేయాలి, ఘనత వచ్చేయాలి. చాలామంది చూడండి, సంఘంలో దైవజనులు ఎవరైనా పరిసరి చేసే వాళ్ళని ఘనపరుస్తూ ఉంటే, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం ప్రశంసిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళకి కుళ్ళి వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. మీరు మంచోళ్ళు, మీరు ఇక్కడ ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని స్థలాల్లో చాలా అసూయ అనమాట. ఏంటి నిన్న కాక మొన్న వచ్చాడు, నిన్న కాక మొన్న వచ్చింది, మాకంటే పాస్టర్ గారు ఎవరిని పొగుడుతున్నారు, లోపల అనమాట. పైకేమో ప్రైజ్లా వందనాలు చేసి వందనాలు బిడతారు అంటారు, కానీ లోపల మాత్రం దేవుని పిల్లల్లో కూడా చాలా అసూయ అనమాట అండి. ఒకరిని పొగిడితే ఒకరు సహించలేనటువంటి పరిస్థితి. దేవుని మహాకృపను బట్టి మీరు అలాంటి వారు కాదేమో అనిపిస్తుంది మీ ముఖాలు చూస్తుంటే. మీరు చాలా మంచివాళ్ళు, స్తోత్రం. ఎవరి మీద అసూయ పడకండి. మనకు కూడా ఏముండాలి, మనకు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయంలో మనము ఖచ్చితంగా నిలబడాలి. అదే సమయంలో మనలో లోపం లేకుండా చూసుకోవాలి, మనలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. అప్పుడు అందరూ మనల్ని మంచివారు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని మనకు ఆపాదించి మన గురించి అందరూ మంచిగా చెప్తారు కనుక ఇది మనకు ఘనత. కానీ అలాగ మంచిగా ఎవరినైనా చెప్తే కనుక కొంతమంది వారవలేరు. అది అసలు విషయం. పలానా వారు చాలా మంచివాళ్ళు అంటే, ఏం మంచివాళ్ళు నీకు తెలుసా అని వాళ్ళ గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాదు. మనము మత్సరముతో ఊగిపోతూ ఉంటే మన మత్సరమే మనకు రోగాలను కలుగజేస్తుంది. బీపీ, షుగరు, హార్ట్ అటాక్ అన్నీ అటాక్ అయిపోతాయి అన్నమాట అండి. తెలుసా, కొంతమంది ఇంటి ఎదురుగుండా వాళ్ళని చూసి తెల్లారేటప్పటికి వాళ్ళని చూసేటప్పటికి అప్పటి వరకు నవ్వుతా వస్తారు. వాళ్ళని చూసి ఎదురయ్యింది అన్నట్టుగా చాలామంది వాళ్ళని చూసి ఒకలాంటి బాధ అన్నమాట. మనం అలా ఉండకూడదు. ఆమేన్. మన బుద్ధి ఎప్పుడైతే స్వస్థపడుతుందో మనకి ఆరోగ్యవంతులంగా ఉండగలుగుతాం. సరే, చాలా సంతోషం ప్రియులారా. అయితే ఇక్కడ దేవుని పిల్లలు అసూయ కలిగి ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, వారిలో ప్రేమ ఉండాలి, ద్వేషం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, కోపం ఉండకూడదు. అదే సమయంలో మనకు ఏ విధమైనటువంటి అన్యాయము, అక్రమము ఇలాంటివి ఏమీ మనలో ఉండకుండా మనము పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బాప్తిసం పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా, మన క్రియ చేసుకోకపోయినా బలము కాకపోతే అధికార బలం. మరి దేవుడు మనకి ఇచ్చే అధికారము ఎలాంటిది అని అంటే, నువ్వు ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. దేవుడు నీకు ప్రార్థననే ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువ వాక్యం వింటారో వారు మాత్రమే బలవంతులుగా, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారు మాత్రమే బలవంతులుగా ఉంటారు. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు మాత్రమే బలవంతులుగా ఉంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు మాత్రమే బలవంతులుగా ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క కృప చేత నింపబడతారో వారు మాత్రమే బలవంతులుగా ఉంటారు. ప్రియులారా, ఇవన్నీ కూడా వాక్య లేఖనాల్లో ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనము బలవంతులుగా ఉండాలి అని అంటే మనము దేవుని పిల్లలం అవ్వాలి. దేవుని పిల్లలను దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని మాట వింటారు. దేవుని పిల్లలు దేవుని మాట వింటారు, దేవుడు చెప్పింది చేస్తారు. కనుక దేవుని పిల్లల్ని దేవుడు ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకి హనోకు ఉన్నాడు. ఈ హనోక్ అంట కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిసెను అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. హనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకొని పోయాను అంటే అతనికి మరణం లేకుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే
దేవుని అడుగుజాడల్లో నడిచాడు హనోకు. మనం కూడా దేవుని అడుగుజాడల్లో నడవాలి. అనగా వాక్యం ఏది బోధిస్తే వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనము దేవుని పిల్లలం అవుతాం. వాక్యానుసారమైన జీవితం ఎవరిలైతే ఉందో ఈ లోక సంబంధంగా ఏ విషయంలో కూడా వారు వాటికి ఆకర్షించబడడానికి ఇష్టపడరు, వాటిని అసహించుకుంటారు. కనుక వారు దేవుని పిల్లలుగా అధికార బలం పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. గనుక మనము అధికార బలము పొందిన వారమై ఉండాలి. అధికార బలము పొందిన వారంగా ఉండాలి. వాక్యంలో ఒక మాటను మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు ఆ క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం. ఇక్కడ చూడండి, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాస్తవానికి ప్రారంభంలో వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొంది చాలా ఆసక్తిగా ప్రార్థన విజ్ఞాపితాత్మ చేత నింపబడుతూ దేవునికి చాలా ఇష్టలుగా జీవిస్తారండి. కొంతకాలం ప్రారంభం గడిచేటప్పటికి మరలా వారికి లోకాశలు వారిని వీరిని చూసి మొత్తం మీద ఏదో విధంగా సాతాండు వారిని శోధించినప్పుడు మరలా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. కోతులు ఎంతమందికి తెలుసండి? కోతి తన పిల్లని ముందే ట్రైనింగ్ ఇస్తుంది. ఏ పిల్లదానా, నన్ను గట్టిగా పట్టుకో, నేను ఉరుకుతాను, పరిగెడతాను. పట్టుకున్నావా సరే, నువ్వు పట్టుకోలేదనుకో, గట్టిగా పట్టుకోలేదనుకో, నీ కర్మ. నేను ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకినప్పుడు నీకేం, కానీ నన్ను గట్టిగా పట్టుకోవటమే నువ్వు చేయవలసిన పని. నువ్వేం చేయగల, గట్టిగా పట్టుకో అంతే. మరి ఆ కోతి మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో తెలుసండి. ఎంత పరిగెట్టినా సరే ఆ బుడ్డదే, ఆ కోతి పిల్ల ఎంత గట్టిగా పట్టుకుంటుందండి కదా. ఆ కోతి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పరుగు పెడతా ఉన్నప్పుడు ఇది చాలా గట్టిగా పట్టుకుంటుంది తన తల్లిని. మరలా ఇక్కడ నుండి అంత దూరం ఆ కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఇంటి మీదకి, ఆ ఇంటి మీదకి ఎగురుతున్నప్పుడు సహితం ఎంత గట్టిగా పట్టుకోకపోతే ఆ పిల్ల క్షేమం ఉంటుంది కదా. కోతికున్న జ్ఞానం కూడా, కోతి పిల్లకున్న జ్ఞానం కూడా లేదండి చాలామందికి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ గట్టిగా పట్టుకోరు. అరే మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాం, ఎందుకు మందిరానికి వచ్చాం, ఎందుకు చర్చికి వచ్చాం? ఇక్కడ దేవుడు మనకు నేర్పించే విషయాలు, వర్తమానం ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, రక్షణ గట్టిగా పట్టుకోవాలి, మనకిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని ఏమాత్రం కూడా జార విడుచుకోకూడదు. అసలు ఆదాము అవ్వలు ఎందుకు మోసపోయారు తెలుసా? దేవుడు వారికి సర్వం మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు దేవుడు. ఇది వరకు పులులైనా, సింహాలైనా, ఎలుగుబంట్లైనా, ఏవైనా సరే ఆదాము ఏం చెప్తే అది చేసేవి. వాటిలో క్రూరత్వం ఉండేవి కాదు. అర్థమైందా? ఆదాముకి అవ్వకి బట్టలు ఉండేవి కాదు. మహిమతో నింపబడి, మహిమతో ఆవరించబడి, వారు మామూలుగా దిగంబరులుగానే ఉన్నా వారికి దిగంబరులమని తెలియకుండా వారి శరీరం అంతా మహిమ ఆవరించబడి ఉండేది. ఇప్పుడు గట్టిగా పొగ పెట్టారనుకోండి, ఆ పొగలో నేను నిలబడ్డాను. నేను బట్టలు వేసుకున్నానో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ పొగ నన్ను ఆవరించినంతసేపు నేను ఎటువంటి బట్టలు వేసుకున్నానో తెలియదు. అలాంటి మహిమ వారిని నిత్యము ఆవరించి ఉండేది. నిజంగా ఆ మహిమతో ఉంటే ఇప్పుడు మనం బట్టలు కొనుక్కొని ఈయన తిప్పలు పడవలసిన అవసరం వచ్చినా
కదా. ఎంత చక్కటి అధికారాన్ని దేవుడిచ్చాడంటే, ఎప్పుడైతే వారు దేవుని మాట వినకుండా దేవుడు వద్దన్న చేశారో, పులులు సింహాలు అన్నీ కూడా వాటిలోకి ఏమొచ్చేసినాయి? ఇప్పుడు క్రూరత్వం వచ్చేసింది. మరలా మరలా వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సింహము సాధు జంతువులు కలిసి నివాసం చేస్తాయంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాహ్యంగా ఏమో కానీ ఆత్మీయంగా. చూడండి, ఇప్పుడు చాలామంది క్రూరులుగా ఉంటున్నారు. ఎంతో ప్రేమగా ఉండవలసిన వారు ఎలా మారిపోయారు? క్రూర మృగాల కంటే దారుణంగా మారిపోయారు. మనిషిని భయంకరంగా హింసించి, వారిని కిరాతకంగా, దౌర్జన్యంగా, బలవంతంగా అనుభవించే పరిస్థితులు క్రూర మృగాల కంటే దారుణమండి. మనుషులే మృగాలైపోయారు. కారణం దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నారండి. ఆదామవ్వలు కానప్పుడు దేవుని పిల్లల వారు. దేవుడు చెప్పింది ఎప్పుడైతే వారు ధిక్కరించారో, వారిని దేవుని పిల్లలుగా ఉండకుండా వారిని ఆయన త్రోసివేశారు. మీరు నాతో ఉండటానికి వీల్లేదు, మీ కొరకే చేసిన ఈ ఏదైనాలో మీరు ఉండటానికి వీల్లేదని చెప్పి వారిని బయటకు వెళ్ళగొట్టి అక్కడ నిలబెట్టినట్లుగా చూస్తారు. చూడండి, ఆ మాటను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 22 నుండి 24 వరకు చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఎంత అపురూపంగా చేసుకొని, వీరు నా పిల్లలు, నా కుమారులు అని ఎంతో ప్రేమతో వారికి తన పిల్లలుగా ఆయనకుండే మహిమను, ఆ అధికారాన్ని, వీటన్నిటిని ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడండి. ఆదాముకి సర్వ భూజంతువుల మీద, మృగాల మీద, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. జీవవృక్ష ఫలాన్ని అనుభవించేటువంటి అధికారం కూడా దేవుడిచ్చాడు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమైనా తిన్నారు. కానీ అంతకంటే ముందుగా జీవవృక్ష ఫలం తినుంటే కనుక ఇంకెంత బాగుండేదో. చూసారా, జీవవృక్ష ఫలాన్ని అంతకాలం ఉన్నారు, జీవవృక్ష ఫలాన్ని ఒక్కరోజైనా ఒక్కటైనా తినలేదని వాళ్ళు. ఎంత విచారమో చూడండి. దేవుడు తినమన్నవేమో తినకుండా తినొద్దన్నవి తిన్నారు. చూసారు, మనం కూడా అంతే, చెయ్యొద్దన్నదే చేస్తూ ఉంటారు చాలామంది. అయ్య బాబోయ్, దేవుడు చేయమన్నవి చేయరు, తినమన్నవి తినరు. పళ్ళు తినండి ఆరోగ్యంగా ఉంటారంటే అవి తినరు, ఆరోగ్యకరమైనవి తినరు, అనారోగ్యాన్ని కలిగజేసేవి ఏమండి, ప్రాణానికి హానికరమైనవి తింటూ ఉంటారు. చూసారా, పిల్లల్ని ఏమైనా అది తిని తినంటే కాకరకాయ తినమంటే తినరు, కూరగాయలు ఏం తినమన్నా తినరు. కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు విషం తాగొద్దన్నా తాగేస్తారు. ఎంత దారుణమో చూసారా. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారండి. జింపనిత్తును అని ప్రభు మనకి ఒక అవకాశం ఇస్తున్నారు. నువ్వు జయించే జయ జీవితాన్ని కలిగి ఉంటే గనక, జయించువానికి జనుల మీద నేను అధికారం ఇస్తాను. నేను జయించి నా తండ్రి యొక్క అధికారమును పొందినట్టుగా ఎవరైతే జయించుచు నేను చెప్పినట్టుగా అలా బ్రతుకుతారో
వారికి నేను జనుల మీద అధికారం ఇస్తాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆదాము అవ్వలకి దేవుడు అధికారం ఇచ్చాడండి, అధికారం ఇచ్చాడు, మహిమనిచ్చాడండి. సర్వాన్ని ఏలటానికి దేవుడు అధికారం ఇచ్చాడండి. ఇది వరకు భూమి అంతా చక్కగా సారవంతంగా సస్యశ్యామలంగా ఉండేది. ఎప్పుడైతే వీరు వద్దన్న పని చేశారో భూమి కూడా శపించబడిందంట. భూమి కూడా ఏమైంది? శపించబడింది. వారు పంటలు వేసినా సరిగా పండట్లేదు. చూసారా? అంటే దీని అంతటికి గల కారణం వారికి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయారు, విడిచిపెట్టేశారు. మాకు ఇది వద్దు అనుకున్నారు. దేవుడు చెప్పింది మేము చేయలేము, దేవునికి మేము లోబడము, మేము సాతాను చెప్పిందే చేస్తామన్నట్టుగా చేశారు వీళ్ళు కదా. అసలు సాతాను ఎవడు వీళ్ళకి తెలుసా అండి? తెలియదు. అసలు ముక్కు మొహం తెలియనోడు చెబితే నమ్మేశారండి. అసలు అంతకాలం వారి క్షేమానికి వచ్చి వారిని ఎంతో ప్రేమించి ప్రతిరోజు వచ్చి పలకరించి తన పిల్లలుగా ఎంతో ప్రేమ మమకారాన్ని చూపిస్తున్న దేవుణ్ణి ఏమో అనుమానించారు. అసలు ముక్కు మోహం తెలియనోడు వచ్చి చెప్తే నమ్మేశారు. చాలామంది అంతేనండి. మన మంచికి చెప్పే వాళ్ళ మాట నమ్మరండి, నమ్మరు, వినరు. మోసగాళ్ళు తీపిగా చెబుతారు, మనల్ని ఏదో ప్రేమించినట్టుగా, మన క్షేమం కోరినట్టుగా వాళ్ళు చాలా నమ్మిస్తారన్నమాట. అలా నమ్మించి మోసం చేస్తే ఈజీగా మోసపోతూ ఉన్నారు. ప్రియులరా, మనలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, మన రక్షణ గట్టిగా పట్టుకోవాలి. ఆదాము అవ్వలు అలా గట్టిగా పట్టుకోలేదు కనుక వారు కోల్పోయారు. అయితే అక్కడ వారిని రాకుండా చేయటానికి, జీవవృక్ష ఫలాన్ని అనుభవించకుండా చేయటానికి వారికి కెరూబుల్ని కాపలాగా పెట్టి ఖడ్గ జ్వాలను, ఇటు అటు తిరిగేటువంటి ఒక ఖడ్గ జ్వాలను నిలవబెట్టారట. ఖడ్గము జ్వాల. ప్రియులరా, ఇక్కడ ఒక మర్మాన్ని, అనగా నాకు అర్థమైనట్టుగా నేను ఈ విధంగా ఆలోచించాను. ప్రకటన గ్రంథంలో మనకి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని ప్రభు వాగ్దానం చేశారు మనకి. ఏంటంట, ఏ ఆదాము అవ్వలైతే జీవవృక్ష ఫలాల్ని తినకుండా వారు వెళ్ళగొట్టబడ్డారో, ఆ జీవవృక్ష ఫలాల్ని భుజించేటువంటి ఆ గొప్ప అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలములు ఇక తింటే గనక మనకి మరణం ఉండదు. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. స్తోత్రం. చూడండి, పరదైసులో జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఏంటి? ఇప్పుడు ఏదోనిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడింది? పరదైసుకి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇప్పుడు ఆ పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తింటే గనక ఇక మనకి మరణము ఉండదు, యుగయుగాలు జీవిస్తాం. అయితే ఇక్కడ షరతు ఏంటంటే, నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలి, జయించాలి. నువ్వు జయించాలి అనంటే అగ్ని ఖడ్గ జ్వాలల్ని నీవు దాటుకొని వెళ్ళాలి. ఖడ్గ జ్వాలని దాటుకుని వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. స్తోత్రం. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఖడ్గం అంటే ఏంటి? ఖడ్గం అంటే ఏంటి చెప్పండి? ఖడ్గం అంటే ఏంటి? కత్తి ఏం చేస్తుంది? నరుకుతుంది అంతే. నరికినప్పుడు నువ్వు దాన్ని నరకబట్టడానికి
ఇష్టపడాలి. ఇప్పుడు మన కడుపులో కంతి ఉంది, డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత, అమ్మ నీ కడుపులో కంతి ఉంది, ఆపరేషన్ చేయాలి, ఆ కంతిని గడ్డను తీసే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అంటే కనుక చచ్చిపోయినా పర్లేదు అంటారా? ఏం చేస్తారు? కత్తి పడినా పర్లేదు నేను బ్రతకాలి అంతే. ఆమెన్. కత్తి పడినా పర్లేదు నేను బ్రతకాలి అనుకుంటారు కదా, ఆపరేషన్కి వెంటనే రెడీ అయిపోతారు. చూసారు, అప్పగించుకుంటున్నారు. ఒక వైద్యునికి అప్పగించుకుంటే మీరు తప్పకుండా మీ లోపల మిమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్ళే దాన్ని తీసివేయటానికి అవకాశం ఇస్తున్నారు కనుక మీరు బ్రతుకుతారు. అలాగే దేవుని వాక్యము ఖడ్గము వంటిది. దేవుని వాక్య ఖడ్గం పడినప్పుడు మనం బాధపడకూడదు. ఈ దేవుని వాక్య ఖడ్గం ఏం చేస్తుందంటే ఖండిస్తూ ఉంటుంది. ఆమేన్. నిన్ను ఖండిస్తూ ఉంటుంది. ఎక్కడ కుళ్ళుందో నరికి పడేస్తూ ఉంటుంది అనమాట. మొక్కల కింద దాన్ని ఒక్కొక్క మొక్క కుళ్ళు నీ శరీరంలో, నీ యొక్క ఆత్మలో ఏదైతే నిన్ను పాడు చేస్తుందో దాన్ని కట్ చేసి పడేస్తుంది కదండి. మనకి ఏదైనా ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ అంతా బాగుంది, ఏదో ఓ పక్కన చిన్న డాట్ కింద చిన్న మచ్చ కింద వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని అక్కడ మెల్లగా దాన్ని కట్ చేసి మిగిలిన దాన్ని ఉపయోగించుకుంటారు. చిన్న డాట్ వచ్చింది కదా అని వదిలేశారనుకోండి, అది ఏమవుతుంది? మళ్ళీ రేపటికి ఇంకా పెద్దదైపోతుంది, మొత్తం పాడైపోతుంది, ఎందుకు పనికిరాదు. అది చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసామనుకోండి, మొత్తం యాపిల్ అంతా మనకు ఉపయోగపడుతుంది. పర్వాలేదులేని వదిలేస్తే కనుక రేపటికి ఇంకా ఎక్కువైపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు చిన్న చిన్న విషయాలు దైవజనులు మనకు బోధిస్తున్నప్పుడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు, ఇవి సరిచేసుకోమని చెప్పినప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం ఖడ్గంలా నిన్ను ఒక్కోసారి నరికినట్టుగా ఉంటుంది, కట్ చేసినట్టుగా ఉంటుంది, నిన్ను గుచ్చినట్టుగా ఉంటుంది, పొడిచినట్టుగా ఉంటుంది. ఆయన ఏం బాధపడద్దు, సంతోషించు. ఓహో, ఈ రకంగా దేవుడు నా కుళ్ళంతా తీసేస్తున్నాడు, నా డ్యామేజ్ని అంతా తీసేస్తున్నాడు, నేను మంచిగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, ఆత్మీయంగా ఉంటాను, బలంగా ఉంటానని నువ్వు సంతోషించాలి తప్ప బాధపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, జీవవృక్ష ఫలం తినాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎదుర్కోవాల్సింది ఏంటి? ఖడ్గాన్ని ఎదుర్కోవాలి. రెండవది జ్వాల. రెండవది ఏంటి? జ్వాల అనగా పరిశుద్ధాత్మ తాకిడి మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ పూనులుగా మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని వంటి అభిషేకంతో తాకబడాలి. అప్పుడే మనము పవిత్రపరచబడతాం. మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా దహించి వేయబడాలి. మనలో ఉన్న సమస్త విధమైన చెత్త చెదారం వంటి పరిస్థితులన్నీ కాల్చివేయబడాలి. చూడండి, మన ఇంటి దగ్గర బాగా చెత్త ఎక్కువైపోయింది, ఏం చేస్తారు మీరు? కాల్చి పడేస్తారు. దేవుని పరిశుద్ధమైన అగ్ని, ఆత్మాభిషేకం మనల్ని తాకుతున్నప్పుడు మనలో ఉన్న మాలిన్యం అంతా కూడా దహించి వేయబడుతుంది. పాపాన్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో, పాపమును గూర్చియో ఒప్పింప చేస్తాడండి. అందుకే పరిశుద్ధాత్మ తాకిడి మన మీదకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనము నీతిగా బ్రతకటానికి, తీర్పులో మనం ఆయన ఎదుట దోషిగా నిలబడకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనలో పాపాలని ఒప్పింప చేస్తాడు. అందుకే మనము ఏదైనా ఒక లోపం ఉందని దేవుడు బోధిస్తున్నప్పుడు సిగ్గుపడకుండా, హృదయాన్ని కఠినపరుచుకోకుండా, గర్వంతో మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నట్టుగా మన పాపాన్ని, మన తప్పుని, మన పొరపాటుని ఒప్పుకోవటం ప్రారంభించాలి. విడిచిపెట్టేయాలి, అక్కడితో విడిచిపెట్టేయాలి. అప్పుడు వాక్యాన్ని, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధాత్మాభిషేకాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణానుభవాన్ని గట్టిగా పట్టుకోవాలి. కోతిపిల్లని ఎప్పుడూ మర్చిపోవద్దు. కోతిపిల్ల ఏం చేస్తుంది? తల్లిని ఆ పొట్టను గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకుంటే బ్రతుకుతుంది. లేదా ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి ఎగిరినప్పుడు నిర్లక్ష్యం ఉందనుకోండి, కింద పడి వస్తుంది. అంతే. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే. నీవు సంఘాన్ని గట్టిగా పట్టుకోవాలి, సహవాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఎప్పుడెప్పుడు సహవాసం జరిగినా సరే ఎవరు మారినా నేను మానకూడదని గట్టిగా పట్టుకోవాలి. సహవాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి.
ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. ప్రార్థన అనుభవాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టకూడదు. దేవుని సేవకులు చెప్పినటువంటి ఉపదేశం, ఈ వారం ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు, దాన్ని గట్టిగా పట్టుకుని, ప్రభా మీరు ఇలా చెప్పారు కనుక నేను ఇలాగే బ్రతుకుతానని దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. చూడండి, పశువులు గడ్డి మేసిన తర్వాత అవి తీరికగా చక్కగా పండుకుని నెమరు వేస్తూ ఉంటాయి కదా, నెమరు వేస్తూ ఉంటాయి చక్కగా మెల్లగా. తినేసిన ఆహారాన్ని మరలా నోట్లోకి తెచ్చుకుని అది చక్కగా మెత్తగా నమిలి మరలా మింగుతూ ఉంటాయి. అప్పుడే అది జీర్ణించుకోగలుగుతుంది. దేవుని వాక్యం వినేసి ఈరోజు చర్చికి వెళ్ళాం, వాక్యం విన్నాం, అయిపోయింది. ఏం చెప్పారు, ఏమో బాగా చెప్పారు, ఏం చెప్పారు, బాగా చెప్పారు. తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. లేదంటే తనకంటే బలవంతుడైన వాడు వచ్చి అతన్ని జయించి అతనికి కలిగిన దాన్నంతటిని దోసుకుంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది. నీవు అధికార బలాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దైవాధికారాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా శాసించగలుగుతావు. దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాటలు, నీవు వాక్యానుసారంగా జీవించే జీవితం నిన్ను గొప్ప అధికారికంగా నిలుపుతుంది. నీ అధికార బలాన్ని ఎవ్వరు కూడా శాసించలేరు. నీవు నీ అధికార బలముతో సమస్తాన్ని శాసించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అధికారంతో గద్దిస్తే ఇదిగో నీ మీదకి ఏ విధమైనటువంటి సాతానిక శక్తులు, లేకపోతే నీ మీదకి ఏ విధమైనటువంటి అపవిత్రాత్మలు పని చేయకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచన భాగంలో మరొక మాటను చదువుదాం. అధికార బలం పొందిన వాడెవడును లేకపోవటయు, ఏ మాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవటయు. చూడండి, ఏ మాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేడు. అంటే ఏదైనా ఒక సమాజంలో, ఒక కుటుంబంలో, ఒక సంఘములో మనలను అవమానపరిచేవారు ఎవరైనా ఒకరు తప్పక ఉండాలి. అవమానపరచటం అంటే ఏంటి? నిలదీయటం అన్నమాట. ఇది ఎందుకు చేసావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇది ఎందుకు చూసావు అని మనల్ని నిలదీసే వాళ్ళు ఉండాలి. అంటే మనల్ని అది అవమానించి, ఇది ఇలా చేయటం వల్లనే నువ్వు ఈ విధమైన అవమానం పొందావు అనేట్టుగా, అది మనము ఇక ఎన్నడూ చేయకూడదనేటువంటి సిగ్గు కలిగేటట్లుగా మనలను అవమానపరిచేవారు అనగా నిలదీసేవారు ఉండాలి. వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథంలో 14:34 వచనం చదవండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చూడండి, నీతంట జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. అంటే ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, నీతిగా బ్రతికేవారు ఘనత పొందుతారు. మీ ఇంటిలో నువ్వు నీతిగా ఉంటే, మీ గ్రామంలో నువ్వు నీతిగా ఉంటే, నీ సంఘములో నీవు నీతిగా ఉంటే నీవు ఘనపరచబడతా ఉంటావు. అయితే పాపము ప్రజలకు అవమానం తీసుకుని వస్తుంది. పాపం ప్రజలకు అవమానం తీసుకుని వస్తుంది. నీతి ఏమో ఘనతను తీసుకుని వస్తుంది, గౌరవాన్ని తీసుకుని వస్తుంది. పాపం అవమానం తీసుకుని వస్తుంది. అంటే పాపము మనలను అవమానానికి గురి చేస్తుంది. అంటే ఈ పాపమును పాపముగా ఖండించి
నిలదీసే వాళ్ళు మనకు లేకపోతే గనక మనము అవమానాల పాలవుతాము. కుటుంబం అవమానం పాలవుతుంది, మన జీవితం అవమానాల పాలవుతుంది. అందుకే మనల్ని నిలదీసే వాళ్ళు ఉండాలి, హెచ్చరించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పేవారు ఉండాలి. అందుకే దేవుడు ఈ గ్రామంలో దైవజనులు ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి, మంచి మార్గంలో నడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అనేక సార్లు మనల్ని గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు మనకి చాలామందికి అండి సకానికి సగం మంది ఎలా ఉంటారో తెలుసా అండి, ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్పేస్తున్నారు, అలా చెప్పేస్తున్నారు, నన్నే అనేస్తున్నారు అన్నట్టుగా ఉంటుందండి. అసలు మనలో లోపం లేదనుకోండి, ఒకవేళ అలాంటి మాటలు చెప్పినా మనకి ఏమైనా బాధ అనిపిస్తుందా? చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగంటే అయ్యి ఒకసారి ఈయన నేను క్లోజ్గా ఉంటున్నాం అనుకోండి, అంటే పాస్టర్ గారు ఇద్దరు క్లోజ్గా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. పాస్టర్ గారు ఇద్దరు క్లోజ్గా ఉంటారు. సార్ బాగున్నారా అని ఇలాగా చేసాను అనుకోండి. వాస్తవానికి ఇక్కడ ఈయనకి పుండు ఉందండి, నాకు తెలియదు ఆ విషయం. నేనంటే చాలా ప్రేమ అనుకుందాం. బాగున్నారని ఇలా చేసినట్టు ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? నా మీద ఉన్న ప్రేమ కాస్త ఏమైపోద్ది? ప్రేమ ఎలాగున్న పిచ్చ కోపం వచ్చేస్తుంది. పాస్టర్ గారు అయిపోయారు కానీ ముందు చేయి తీయండి సార్, తీయండి చేయి, గంటండి ఒకసారి మీ గంటండి అలా పుండు ఉన్నదని గంట అసలు ఒక్క రకంగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మామూలుగా అయితే అంటే చాలా ప్రేమ అభిమానం అనుకుందాం, కానీ ఆయనకి అక్కడ ఏముంది? గాయం ఉంది కనుక చాలా కోపం వచ్చేస్తుంది ఆ రోజంతా. అసలు ఒక రకంగా ఉంటుంది అనమాట. మీ జీవితంలో ఏం లోపాలు ఉన్నాయో దైవజనులుగా మాకేమీ తెలియదండి, తెలియదు, అసలు ఏం తెలియదు. మీ ఇంటికి వచ్చి మీ పక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామా ఏంటి? చెయ్యం కదా. కానీ దేవుడు చెప్పమన్నది మాత్రం చెబుతాం. ఇక్కడ చెబుతున్నప్పుడు మీకు లోపం ఉందనుకోండి, మీలో లోపం ఉందనుకోండి, మీలో ఏమైనా తప్పు ఉందనుకోండి, పొరపాటు ఉందనుకోండి, మీలో ఏమైనా చెడుగు ఉందనుకోండి, దేవుడు మాట్లాడేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని మాట, దేవుడు మాట్లాడే స్థలం ఇది, దేవుడు బోధించే స్థలం ఇది. మీ పాస్టర్ గారు కాకపోయినా నాలాంటి వాడినైనా తీసుకొచ్చి ఇక్కడ దేవుడు మీకు అవసరమైన మాటల్ని బోధిస్తాడు. మా సంఘంలో అంతే, నాకు తెలియని విషయాలు వేరొక దైవజనులను తీసుకొచ్చి దేవుడు అక్కడ ఆ సంఘానికి తెలియపరుస్తాడు. నాకు తెలియదు ఆ విషయాలు, ఆ పాస్టర్ గారికి తెలియదు, ఆ దైవజనులకు తెలియదు. మన లోపాలేంటో దేవునికే తెలుసు, మనం ఏ స్థితిలో ఉన్నామనేది దేవునికి మాత్రమే తెలుసు. కొన్నిసార్లు మనలో ఏ రోగం ఉందో మనకు తెలియదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంతకాలం నుంచి ఆ రోగం ఉందో. ఎంతకాలం నుంచి ఇలా ఉందని అడిగితే మొన్న నుంచి కాదు, నీకు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఇవి. అయ్యి బాబోయ్, 2 సంవత్సరాల నుంచా? మరి నాకేం తెలియదు. నీకు అప్పుడప్పుడు దాని తాలూకా సిగ్నల్స్ వచ్చినాయి, కానీ సూచనలు కనపడి నువ్వు పట్టించుకోలేదు అంతే అని చెప్తాడు డాక్టర్ గారు. ఈలోపే మొదలు పెట్టేసుకుంటావు దాన్ని, ఈలోపే మొదలు పెట్టేసుకో. అయ్యి బాబాయ్ అనుకుంటా. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మన లోపాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని. కానీ మనం పట్టించుకోము. కానీ దాన్ని మొదలు పెట్టేసుకుని ఇలాంటి టైం వచ్చేటప్పటికి దేవుడు బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రియులారా, కొన్నిసార్లు దైవజనులు సంఘ బిడ్డల్ని బాధ పెట్టలేక, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో అప్పటికే పాపం చెప్పి నేను కూడా చెప్పి కొంతమంది సైడ్ అయిపోతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటే కొంతమంది ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే, మనము మందిరానికి ఏదో సంతోషంగా వెళ్తే మనల్ని అవమానపరిచి పంపిస్తున్నాడు ఈయన, అలాగైతే ఎవడు వెళ్తాడా? మనకి అనేది అదే కావలి. వాడు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే నీతిగా జీవించకుండా దుష్టక్రియలు కలిగి ఉన్నారో
వారికి బాగా ఊదమని దేవుడు చెప్పింది. ఆ కావలివాడు బూర ఊదకపోతే గనక దేవుడు ఎవరిని లెక్క అడుగుతానని చెప్తున్నాడు? కావలి వాణిని లెక్క అడుగుతాను. అయితే నువ్వు చెప్పవలసింది ప్రజలకి చెప్పేసావనుకో, నీకు సంబంధం ఉండదు. ఆ ప్రజలతో నేను తేల్చుకుంటాను. వాళ్ళు అలా ఎందుకు చేయలేదో నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళని ప్రశ్నిస్తాను, వాళ్ళని శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. కనుక ప్రియులారా, ఇక్కడ మనము దేవుని మాట వింటున్నప్పుడు మనల్ని అవమానపరిచినట్టుగా ఫీల్ అవ్వకూడదు. కానీ మనకు ఏ విషయంలో అయితే అవమానంగా ఫీల్ అయ్యామో ఆ అవమానకరమైన పరిస్థితి, ఆ పాపము మరలా మనం చేయకుండా అక్కడతో ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుడు కనికరపడతాడండి. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారి ఎడల దేవుడు కనికరపడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రెండు విషయాల్లో మాలో ఉన్నటువంటి లోపాన్ని ఒక్కసారి మేము పరిశీలన చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ లాయిష్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క నిర్లక్ష్య వైఖరి వారికి ఎంత నష్టం చేసిందో, ఎంత నాశనానికి వెళ్ళిపోవడానికి కారణమైందో, ఆ లోపము మాలో లేకుండా మమ్మల్ని ఒక ఆశీర్వాద కారకులుగా చేయడానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు ఆయా విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని మరింత బలపరచమని ప్రభుని అడుగుదాం. ఏ ఏ విషయాల్లో మనలో లోపాలు కలిగి ఉన్నామో దేవుడు మనతో తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేయండి, ప్రార్థన చేయండి. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని బిడ్డగా ఉండాలి కదా. నువ్వు అపవాది బిడ్డగా ఎందుకుంటున్నావు? అపవాది క్రియలు నీలో ఎందుకుంటున్నాయి? దేవుడు పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నావు? ఆయన నీతిమంతుడు గనుక ఎందుకు నీతిగా జీవించలేకపోతున్నావు? అపవాది క్రియలు నీలో కనబడడానికి గల కారణం ఏమిటి? గట్టిగా పట్టుకోవలసిన ఉపదేశాన్ని నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? గట్టిగా పట్టుకోవలసిన నీ రక్షణని ఎందుకు విడిచిపెడుతున్నావు? అనేక విషయాల్లో దేవుని బిడ్డ నీవు సమర్థించుకొని, పాపము ప్రజలకి అవమానం తెస్తుందని తెలిసిన అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. అలాగని ఇదిగో దైవజనులు లేక నీ కుటుంబ సభ్యులు ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదని నిన్ను నిలదీసి నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు వారి మీద కోపం పెట్టుకుంటున్నావు తప్ప అవమానకరమైనటువంటి ఆ పాపాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టట్లేదు. ఏది నీకు అవమానం తీసుకొస్తుందో నీకు తెలుసు. ఆ అవమానకరమైనటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకుండా దేవుడు నీకు గౌరవప్రదమైన జీవితాన్ని నీతి ద్వారా అనుగ్రహిస్తుంటాడు. నువ్వు చాలా విషయాల్లో అవమానకరంగానే జీవిస్తున్నావు దేవుని బిడ్డ. ఎన్నోసార్లు దైవజనుల ద్వారా వాక్యం బోధిస్తున్నప్పుడు నిన్ను అవమానపరిచినట్టుగానే ఉంది, కానీ దాన్ని నువ్వు పట్టించుకోలేదు. నిన్ను నిలదీసే వాళ్ళు ఉన్నారు. నీ ఇంటిలోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా దేవుడు ఆయా రీతిలుగా నిన్ను నిలదీసేవాడిని, నిన్ను అడిగేవాడిని, నిన్ను గద్దించి బుద్ధి చెప్పేవాడిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు దానికి లోబడలేకపోతున్నావు? పాపం నీకు అవమానం తీసుకొస్తుందని తెలుసు కదా. ఆ అవమానకరమైన పాపంలో నువ్వు ఎందుకు కొనసాగుతున్నావు? ఆదాము అవ్వల్ని దేవుడు ఎంతో గౌరవప్రదమైనటువంటి ఆశీర్వదించబడిన స్థలంలో ఉంచితే దేవుని మాట వినుట కంటే సాతాను మాట వినుటే మాకు మంచిదనుకుని వారికి కలిగిన దానిని పోగొట్టుకున్నారు. అపవాది దాని అధికారం వాడు చేజిక్కించుకున్నాడు. అవును, నీకు ఇచ్చిన స్థితి, నీ రక్షణ స్థితి, నీ మానవ మనసు అనుభవం, నీ పరిశుద్ధ జీవితం విలువ ఇప్పుడు నీకు తెలియదు దేవుని బిడ్డ. రేపు ఆ తీర్పులో భయంకరమైనటువంటి వెలివేతకు నువ్వు గురి అవుతావు. ఆ నరకంలో యాతన పెట్టబడతావు. దేవుడు నీకెంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవుని పిల్లలు అవడానికి నీకు అధికారం ఇచ్చాడు.
ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆత్మాభిషేకంతో నింపబడి రక్షణ అనుభవాన్ని కలిగి ఉండి ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడి లోబడి జీవిస్తావో, దేవుని బిడ్డగా దేవునికి ఇచ్చే అధికారాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు. అపవాది శక్తులపై దేవుడు నీకు జయమిస్తాడు. లోకం యొక్క ఆ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నీవు రక్షించుకునే అధికారం నీకు ఇస్తాడు. లేదా అవమానకరమైన పరిస్థితులకి నువ్వు దిగజారిపోతావు. నీవు నీ కుటుంబానికి అవమానకరంగా, నీ కుటుంబానికి శాపంగా మారుతావు. నా ప్రియ దేవుని బిడ్డ, మనము ఆయన సన్నిధికి వచ్చింది నీవు నీలా ఉండాలని కాదరా, నువ్వు దేవుని బిడ్డలా మారి దేవుడు నీకు ఇచ్చే అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చే గౌరవాన్ని, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని అన్నిటినీ అనుభవిస్తూ లోకానికి మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే ప్రజలు ఎలా ఉంటారో, ఎంత గౌరవం ఉంటారో, ఎంత నీతిగా ఉంటారో, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడినట్లుగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని నువ్వు అవమానకరంగా, హేళనగా, శాపంగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డ, దేవుని బిడ్డగా నీకు గౌరవ ఘనతను, గొప్ప అతిశయాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యేసయ్యా, 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 థాంక్ యూ లార్డ్. అవమానం, సిలువలో అవమానాన్ని దొర్లించి వేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి మానవ జన్మ కర్మ పాపములన్నిటి కొరకై ఆ కలువరి సిలువపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును ధారపోయట ద్వారా, ఆ ఎత్తైన కొండ మీద నుండి తన ప్రాణం పెట్టుట ద్వారా, ఇదిగో పాపము, శాపము, ఈ లోక మాలిన్యం అనబడే ప్రతి విధమైనటువంటి మానవుని యొక్క పాప భారాన్నంతటిని కూడా ఆ ఎత్తైన కలువరి కొండ మీద నుండి దొర్లించి వేసేసాడు ఆయన. ఇక ఆయన సిలువ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుడు గౌరవ ఘనతను, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆ సిలువ దగ్గరికి వచ్చి, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, తన మందిరానికి వచ్చి, తన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఇక ఎన్నడూ నేను అలా జీవించాలని అనుకోవట్లేదు, మీరు చెప్పినట్టుగా బ్రతకాలని, మీ ఉపదేశ ప్రకారం మీ రక్షణ అనుభవంలో సాగాలని ఆశపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే, సిలువ మీద ఉన్నటువంటి ఆ రెండవ నేరస్తుడు అడిగినట్టుగా, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నేరస్తుని, నేను పాపిని, దుర్మార్గుని, అయ్యా నన్ను క్షమించగలవా, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే అక్కడ నుండి నీ ప్రతి పాపాన్నైనా దొర్లించి వేస్తాడు. నీ అవమానకరమైన పరిస్థితిని దొర్లించి వేసి అది నీకు కంటికి కనిపించనంత అగాధంలోనికి త్రోసి వేస్తాడు ఆయన. ఈ సవాల్ Irlihaban, Irlore, Esmeganakana Shabatula, Ekra Shabat, Nakata, Espiliavana, in your hand, Espichu had a mekana. నా పాపం ఎవరికి తెలియదు అనుకోవద్దు. నీ పాపం ఏదో ఒక రోజున పట్టుకుంటుంది. పాపం నీకు అవమానాలు పాలు చేస్తుంది. నువ్వు కుటుంబానికి అవమానం, నీ బిడ్డలకి, నీ పరిస్థితులకి, అన్నిటికీ భయంకరమైన అవమానం తీసుకుని వస్తుంది. నీవు అవమానకరమైన పరిస్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు ఒక గౌరవమైన, ఘనత కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తీసుకుని వచ్చాడు దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు 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 మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరం ఒకసారి లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మహిమ 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 మహిమ. ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రభు సన్నిధిలో, ప్రభు నేను మీ బిడ్డగానే ఉంటాను నాయనా,
యేసయ్యా మీ అధికారం నాకు దయచేయండి, మీ ఆత్మతో నింపబడతాను ప్రభువా. అయ్యా నాకు ఈ అవమానకరమైన పరిస్థితి వద్దు నాయనా. నేను నీతిగా బ్రతకాలని, గౌరవంగా బ్రతకాలని, మీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నన్ను అలాగూ చేయి తండ్రి అని ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. లేని ఎడలా భయంకరమైన పరిస్థితి, ఇదిగో లోకం మీదకి విపత్కరమైన పరిస్థితి, ఓ గొప్ప ప్రళయం వలె దూసుకుని వస్తుంది. ఇప్పటికే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఇదిగో ఒక దినం రాబోతుంది, ఆ భయంకరమైన పరిస్థితులు నువ్వు తట్టుకోలేకపోయావు బిడ్డ. ఇదిగో 2019 చివరిలో 2020-21లో చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవించాం. ఎంతో మంది మన కళ్ళ ముందే కనుమరుగైపోయిన పరిస్థితి. ఓ జల ప్రళయం ద్వారా ఆయా ప్రాంతాలు ఎలా కొట్టుకుని వెళ్ళిపోయాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు సమీపించలేని పరిస్థితి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చామే. మనం గొప్పవారు మనకు కాదు, ఇంకా ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు మన మీదకి దూసుకొని రాబోతున్నాయి. అయితే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ప్రభుతో ఉండాలి అనంటే ఇప్పుడే మన జీవితాన్ని దేవునికి సమర్పించుదాం. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. గడము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా. గడము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఏడ్చేదేదో ఇప్పుడే ఏడువు, లేని ఎడలు అక్కడ యుగ యుగాలు ఏడవలసి ఉంటుంది. ఆ నరకంలో భయంకరమైన యవనస్తులారా ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోండి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి లేక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి లేక. చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరిసే రోజు,
వెనకవచ్చు. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియదు. అందుకే సమయం ఉండగానే జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది ప్రతి పాపాన్ని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందండి. ఈ ఉపవాస కూడికలు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. వ్యభిచారులు ఏసే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏసే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు వరసే రోజు, రక్షించు నాయన. నిజముగా మొర్ర పెట్టేవాడిని, నిజముగా కన్నీరు విడిసేవాడిని, నిజంగా పశ్చాత్తాపడుచున్న వారిని ఇప్పుడే క్షమించు నాయన. వారి జీవితాన్ని బాగు చేయ ప్రభువా. దేవా దర్శించు నాయన. ఈ ప్రాంతాన్ని దర్శించు, సంఘాన్ని దర్శించు, ప్రతి వ్యక్తిని దర్శించు నాయన. విక్రమగా రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా తప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తూ ప్రతి ఒక్కరము గట్టిగా గట్టిగా యేసయ్యా మమ్మల్ని దాటిపోకండి, యేసయ్యా మమ్మల్ని దాటిపోకండి. మా కుటుంబాలను, సంఘమును, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ఏరియాని దాటిపోకండి యేసయ్యా. దాటిపోకండి యేసయ్యా. దాటిపోకండి యేసయ్యా. నీ కృపాస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటున్నాం. నీ సన్నిధానములో మేము కలిగిన దానిని ఎలా గట్టిగా పట్టుకోవాలో, నీ కొరకు ఎలా మేము రోషంగా బ్రతకాలో, నీ కొరకు మేము ఎలా జీవించాలో నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ స్వరాన్ని వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ నామమునకే మహిమ కలుగుగాక. నీ నామమే ఘనపరచబడునగాక. నీ నామమే హెచ్చించబడునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. మా పరమ తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించి
నీ దాసులను నీ సిలువ చాటు మరుగుపరచి, బలహీనుని నీ దాసులను బలపరచి, న్యాయాధిపతిలో నుంచి మీరు మాతో మీరు మాట్లాడుతున్నారు. నీకు వందనాలు. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేనప్పుడు దేశ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏమై ఉన్నదో 7 విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు నాయన. విన్న ప్రతి మాటయు మా హృదయములో నాటబడాలి. నీకు మేము భయపడాలి, సుఖమును అనుభవించేవారిగా కాకుండా నీ అధికారములకు లోబడే వారిగా, నీవు చెప్పింది మేము చేసేవారిగా నీ కృప దయచేయండి. ప్రజలను బలపరచండి, చేరువచ్చిన ప్రజలను బలపరచండి. ఇంకా రాని వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ రాత్రి రేపు ఎల్లుండి తోడుకండు నాయన. ఇంత మహిమకరంగా ఈ కూడికలను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ నా మహిమార్థమై మీరు బలపరిచినందుకు వందనాలు. సంఘాన్ని ఇంకా రుచిపరచండి, రగిలింపచేయండి, మండిపచేయండి. ఆత్మ కార్యాలు జరగనివ్వండి, ఆత్మాభిషేకంతో నింపండి. దాటిపోకండి యేసయ్యా, దాటిపోకండి, దాటిపోకండి. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాబోతే ఉగ్రత నుంచి మేము తప్పించబడడానికి మమ్మల్ని బలపరిచి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని నీ వైపు చూడడానికి సహాయం చేయండి. నేను ఈ రాత్రి కూడా నీ దాసులను బలపరచండి, నీ ప్రజలను నీ సన్నిధికి నడిపించండి. నువ్వు మాత్రమే మాట్లాడి సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ బలహీనులను, శరీర సంబంధించిన బలహీనులను, ఈ వైరస్ తీవ్రుల వల్ల బలహీనత ప్రతి బిడ్డను స్వస్థపరచండి. కార్యాలు జరగనివ్వండి. నీ కృపాసన్నిధి తోడే నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి లైవ్ లో చూస్తున్న బిడ్డలను, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి రాకడ కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దీవెనయు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దివ్యమైన సన్నిధి కూడిన మనకి నీ దేవుని ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై రాకడ కొరకై సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.